అందరి మధ్య అదే వాషింగ్ పౌడర్ నిర్మా ఒకటి ఉంది కదా, సో వాషింగ్ పౌడర్ నిర్మా అప్లై అవుతుందేమో అని తమాషాగా అందరూ అనిపిస్తుంది. సైలెంట్ అయిపోయారు సార్. ఇంకొకటి ఏమో విజయసాయి రెడ్డి తన మాటలు తన దీన్ని కనుక అందరూ ఆమోదించాలి అని అనుకుంటే ఆయన మరిన్ని వివరాలు పంచుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆ లోపల చెప్పారు, గతంలో అయితే ఏం లేదన్నారు కదా. ఎందుకంటే ఈ ఫేజ్ వచ్చాక కూడా కేవీ రావు నిన్న కూడా అంటున్నారు, అవును నిన్న కూడా కేవీ రావును అంటూ ఏమన్నారు, రఘురామకృష్ణరాజుకు విజయసాయి రెడ్డికి కలుపుతూ వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇది ఇంకో సెకండ్ ఫేజ్. అసలు ఇంకా మాట్లాడక ముందే ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడాడు, గుంటూరు సుధాకర్ మాట్లాడాడు, పొద్దున గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. మరి ఆయన ఇల్లు ఇవ్వడం ఈ రోజు ఏం జరగలేదు కదా, మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు భరించారు? కాబట్టి బీజేపీ వైసీపీ సంబంధాల్లో వస్తున్న మార్పు ఇది. ఇందులో విజయసాయి రెడ్డి అటే ఏమన్నా వెళ్తున్నాడా? దీని మీద తెలుగుదేశం ఏం చేయబోతుంది? తెలుగుదేశం వీళ్ళని కనుక రావడానికి ఒప్పుకుంటుందా? కొత్త పొందికలు ఏమైనా వస్తాయా? యూ మీన్ టు సే తెలుగుదేశంలోకి బై ఎనీ ఛాన్స్ విజయసాయి రెడ్డి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? లేదు, అది జరగదు. బీజేపీలోకి వెళ్లకుండా ఆపుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఆయన ఈ ప్రిఫర్స్ బీజేపీ కాని పక్షంలో జనసేన. వ్యవసాయం కాదు ఇది చంద్రబాబుకు సాయం అని చెప్తున్నారు కదా చెప్పారు. వీళ్ళు అంటున్నారు చంద్రబాబే అడ్డం పడుతున్నాడని ఆయన ఘోష. అది కాదు సార్, ఇప్పుడు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి, బీజేపీకి సంబంధించిన అతి కీలక వ్యక్తి చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక కేంద్ర మంత్రి దగ్గర మీరు ఎలా తీసుకుంటారు అని అడ్డుపడ్డాడు. ఆ మంత్రి బాగా మనకు కనబడే మంత్రి, తెలుగు ఆయన కాదు, వేరే అప్ కంట్రీ ఆయన, ఐ థింక్ సంబడి లైక్ పీయూష్ గోయల్ ఇట్లాంటి వాళ్ళు. మా దగ్గర ఇలా ప్రతిపాదన ఉందని 2-3 సార్లు అన్నా చంద్రబాబు ఖండించలేదు, కానీ హీ కెప్ట్ క్వైట్. మౌనంగా తన అనంగీకారాన్ని ఆయన తెలియజేశాడు. అందువల్ల అలా జరుగుతుంది. అదే సమయంలో విజయసాయి రెడ్డిని కూడా వాళ్ళు రేపు అనొచ్చు, ఏమి తెలుగుదేశం ఏమి అనదని మనం చెప్పలేం, కానీ ఆ అవకాశం ఇవ్వకుండా వైసీపీ వాళ్ళే ముందుగా చేస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో మనం చూడాలి. నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబుకు సాయం అని. సో ఇంత తొందరగా ఈ తలకిందులు అవటం, కానీ నాకు ఎవరు ఎందులో చేరుతారు, ఎవరికి ఏముంది నాకు అవసరం లేదు, కానీ వందల వేల కోట్ల రూపాయల విలువైన డీల్స్ వీటన్నిటిలో అనేక ఉన్నాయంటున్నారు. కాబట్టి అవి బయట పెట్టండి, చట్టరీత్యా జరుగుతుంది. ఎవరు ఏమన్నైనా ఎవరు ఏటు